నయీం డైరీ రీఓపెన్ క్వశ్చన్ మార్క్తోనే ఉన్నది ఈ వార్త. కేసును తిరిగి విచారించేందుకు కసరత్తు, స్వాధీనమైన సొమ్ము ఎవరికి చేరిందంటూ ఆరా, ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ, పోలీస్ ఆఫీసర్లు పొలిటీషియన్లకు సంబంధాలు, పాత కేసుతో బీఆర్ఎస్ నేతల లింకులపై డౌట్. ఇప్పుడు ఈ కేసును రీఓపెన్ చేస్తారు అని అంటే నాకు డౌటే. ఎందుకంటే ఇది కూడా ఒక చెస్ గేమే. అందరు నాయకులు ఇందులో ఉంటారు. లాస్ట్ అంటే ఈ నయీం చనిపోయింది ఒక 4-5 ఏళ్ళు అవుతుందా అటు ఇటుగా. బిఫోర్ ఒక 5 years మాత్రమే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. ఇప్పుడు అంతకుముందు లీడర్లు అంతెవరు? తెలుగుదేశం లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు, అన్ని పార్టీల లీడర్లు, కొంతమంది ఆ పార్టీలో కొంతమంది ఈ పార్టీలో, అందరు దాంట్లో ఉన్నారు. బీఆర్ఎస్లో ఉన్నారు, ఇప్పుడున్న కాంగ్రెస్లో ఉన్నారు. మరి ఈ కేసు డైరీ ఓపెన్ చేసి మొత్తం కేసు అంతా విచారిస్తారా? అవకాశం ఉందా? నాకైతే డౌటే. ఎందుకంటే ఇందులో అందరూ ఉన్నారు, ఇందులో అందరూ ఇన్వాల్వ్ అయినారు. ఈ నయీం అనే వ్యక్తిని అన్ని పార్టీలు పొలిటికల్ హత్యల కోసం వాడుకున్నది. భువనగిరి ఆ ప్రాంతాన్ని పూర్తి విధ్వంసం చేసింది ఈ సోకాళ్ళు పార్టీలే, ఇప్పుడున్న పార్టీలే. కాదనగలుగుతామా? ఇప్పుడు సాంబశివుడు హత్య ఎట్లా జరిగింది? సాంబశివుడు హత్య పొలిటికల్ మర్డర్. సాంబశివుడు ఒకవేళ బతికుంటే ఆయన ఎమ్మెల్యే అయ్యేటోడు అన్న కారణం చేత అందరూ కలిసి ఆయన లేపించారు. డౌట్ ఏముంది అందులో? డౌట్ ఉందా? బెల్లి లలిత హత్య ఎట్లా జరిగింది? బెల్లి లలిత, గొల్లకుర్మకు చెందిన బెల్లి లలిత శరీరాన్ని చంపేసి 17 భాగాల కింద నరికి ఒక్కొక్క బావిలో పడేసింది కదా దుర్మార్గులు. ఎట్లా జరిగింది? అది కూడా పొలిటికల్ మర్డరే. మా అధికారానికి అడ్డం వస్తుందని అక్కడున్న ఓ సోకాల్డ్ రెడ్డి లీడరు ఆయన పెద్ద గొప్ప చెప్పి అలా విగ్రహాలు ఉన్నాయి. ఏ గొల్లకుర్మ మహిళనైతే ఉద్యమకారురాలనైతే పొట్టన పెట్టుకున్నాడో ఆ లీడర్ విగ్రహాలు ఉన్నాయి. సిగ్గుపడాలి మనం. 17 ముక్కల కింద నడిపించి ఒక్కొక్క బాయిలు వేయించిండు. ఇది మనం రాబోయే రోజుల్లో మనం ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్దాం, చాలా బలంగా ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఈ నయీం కేసు రీఓపెన్ ఎంతవరకు జరుగుతున్నది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఇది అన్ని పార్టీలకి లింక్ ఉంటుంది ఇందులో.